ఆరోగ్య భద్రతను వెంటనే ఆరోగ్య భద్రతను వెంటనే మా బండ్లను వెంటనే బండ్లను వెంటనే డ్రైవర్ల ఐక్యత డ్రైవర్ల ఐక్యత స్పందించాలి మేయర్ గారు స్పందించాలి మేయర్ గారు స్పందించాలి అధికారులు స్పందించాలి అధికారులు స్పందించాలి అధికారులు స్పందించాలి అధికారులు స్పందించాలి కమిషనర్ గారు స్పందించాలి కమిషనర్ గారు స్పందించాలి కమిషనర్ గారు స్పందించాలి డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి డ్రైవర్ల ఐక్యత స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ నా పేరు. మనం 2018 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల దాకా 36,000 వస్తాయంటే నెలకు 36,000 వస్తాయంటే పనిచేసినాము. ఇంటి గారు అడుక్కోమన్నారు. పబ్లిక్ అందరూ తిరస్కరించారు. అప్పుడు నడపలేమనే పరిస్థితిలో అధికారులను అడిగితే గవర్నమెంట్ సెక్టారు మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా నీకు పర్మనెంట్ ఉద్యోగం అవుతుంది అంటే బయట అప్పులు సప్పులు తెచ్చుకొని మేము పనిచేసినామన్నా. ఆ తర్వాత మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ అధికారుల దగ్గరికి వస్తే మీకు గౌరవ వేతనంగా ఒక 15,000 రూపాయలు ప్రకటించారు. అప్పటి నుండి బండ్లు కూడా రిపేర్ వాళ్ళే చేయిస్తానన్నారు. ఆ రిపేర్లు వాళ్ళు చేయించకపోగా మాకు ఆప్షన్ వేస్తుంటే అబ్బా ఇట్లయితే కష్టమైతే సార్ ఆ రిపేర్ డబ్బులు మాకు ఇవ్వండి అని అన్నప్పుడు ఒక 4,000 మెయింటెనెన్స్ కింద ఇస్తా పోతూ ఉన్నారు. అయితే 5 సంవత్సరాలల్లో 60 నెలల్లో మాది డిపెండెంట్ అగ్రిమెంట్ అనేది బ్యాంక్ ద్వారా ఇప్పించిన పనులు అవి అయిపోయిన వెంటనే ఆ జీవోలో ఉంటుంది. 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మిమ్మల్ని తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందంటే మేము కూడా నమ్మి పనిచేసినాము. 5 సంవత్సరాల 60 నెలల వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఏమో బండి లీజ్ కింద బ్యాంకు కట్టాలి, మాకు జీతం ఇవ్వాలి. ఆ ఉద్దేశంలో 5 సంవత్సరాలు కట్టాల్సిన 60 నెలలు కట్టాల్సిన ఆ ఇన్స్టాల్మెంటు 76 నెలలైనా కూడా కట్టకపోవడం వల్ల అది ఓడీలు పెరిగి మా సిబిల్ స్కోర్ మొత్తం పడిపోయి మేము బ్యాంకు డిఫాల్టర్గా అయిపోయింది. దానివల్ల మాకు బ్యాంకు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకంటే ఎక్కువ టార్చర్ పెట్టారు బ్యాంకు వాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఏదో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసారు. ఇప్పుడు మాత్రం మీ బళ్ళు క్లియర్ అయిపోయినాయి, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఊహాగానాలు వాళ్ళు వీళ్ళు అందరూ ఎత్తిపడుస్తూ ఆల్రెడీ అధికారులు కాదు కానీ ఇంకా మన మేయర్ గారి దగ్గరికి కూడా పోయినాము. స్పష్టంగా మాకు స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మేము అభద్రతా భావంతో ఇక్కడ మేము నిరసన తెలియడానికి వచ్చినామని. మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ ఏం లేదు, మాకు కనీసము ఆరోగ్య భద్రత ఇస్తూ మాకు బండ్లు విలీనం చేసుకుంటే మేము పని చేసుకుంటాం. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 5 సంవత్సరాల్లో చేస్తానన్నది ఇంకా ఒక 3 నెలలు ఎక్స్టెండ్ చేసినాము. ఈ 8 సంవత్సరాల్లో చేయండి 3 నెలల్లో చేస్తాము అనేది మమ్మల్ని మొదలు పెడుతున్నారు తప్ప మాకు కష్టమైన నిర్ణయం హామీ ఇవ్వట్లేదు. అందుకోసమని మేము ఈ నిరసన తెలియజేయడానికి వచ్చాము.